హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనము తులారాశి వారికి 8, 9, 10 తారీఖులలో వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము. మరి ఈ జనవరి 8, 9, 10 తారీఖులో తులారాశి వారికి వృత్తి, డబ్బు, సంబంధాలు మొదలైన వాటి పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ జనవరిలో వీళ్ళు 5వ ఇంట్లో కెరీర్ గ్రహంగా శని యొక్క ఉనికిని ఈ నెలలో మధ్యస్థ ఫలితాలు ఇస్తాడు అని సూచిస్తుంది. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే కనుక 5వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నెలలో 8, 9, 10 తారీఖులలో మీకు పెట్టుబడులకు బాగా వస్తాయన్నమాట. జనవరి నెలలో మీరు ఈ 8, 9, 10 తారీఖులో చంద్రరాశి సంబంధించి శుభగ్రహమైన బృహస్పతి యొక్క ఉనికిని 8వ ఇంటికి ఆక్రమిస్తుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే దీనికి కారణంగా మీరు మీ చదువులకు సంబంధించి అధిక మార్కులు మరియు ర్యాంకులను పొందే స్థితిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ తులారాశి వారికి 8, 9, 10 తారీఖులలో బృహస్పతి ఉనికి అనేది సరిగా లేకపోవటం వల్ల వీరికి కొంచెం చదువు పరంగా, వృత్తిపరంగా కావచ్చు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి అన్నమాట. మరి మీ కుటుంబంలో తక్కువ సామరస్యం కూడా ఉంటుంది. మీరు మీ ఇంట్లో వాళ్ళతోటి ఎక్కువ చనువుగా కూడా ఉండలేరు. ఎందుకంటే మీకున్న ఒత్తిడి కారణంగా కావచ్చు, మరి ఇంకేమైనా ఇబ్బందుల వల్ల కావచ్చు, కుటుంబంలో కొంచెం తక్కువగా మాట్లాడము, వాళ్ళతో వ్యవహరించే పనిలో కొంచెము మీరు నిమగ్నం తక్కువగా ఉంటారనమాట. 8వ ఇంట్లో ఉన్న బృహస్పతి కుటుంబంలో సంతోషాన్ని పెంచే అవకాశాలు కనబడడం లేదు. కానీ మీరు 10వ తారీఖు నుంచి మీకు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. మరి మీరు మీ ప్రియమైన వారితో ప్రేమలో ఇంకా వైవాహిక జీవితంలో తక్కువ సామరస్యాన్ని ఎదుర్కొంటారు. బృహస్పతి 8వ ఇంటిని ఆక్రమించినందున ఈ నెలలో మీరు 8, 9 తారీఖులో డబ్బు ప్రవాహం అంత సాఫీగా ఉండకపోవచ్చు. దీనివల్ల మీరు సంపాదిస్తున్న డబ్బు ఉన్నప్పటికీ మీరు ఖర్చులు పెరగటము, ఇంకా డబ్బును ఆదా చేయడానికి మితమైన పరిధిని ఎదుర్కొంటారు. మీరు ఎక్కువ పెట్టుబడిని పెడుతున్నట్లయితే ఈ 9, 10 తారీఖులో మీరు మరింత డబ్బును కోల్పోయే సమస్య అయితే ఎదురవుతుంది. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే మీరు నెల మొదటి అర్ధ భాగంలో కానీ తర్వాత కానీ ఎక్కువ ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. బృహస్పతి 6వ ఇంటికి అధిపతి 8వ ఇంటిని ఆక్రమించినందున మీ ఆరోగ్యంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ అధిపతి 8వ ఇంటిని ఆక్రమించడం వల్ల మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతీస్తుంది. అందువలన మీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్కువ ఏమన్నా తినే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటిని కొంచెం పరిమితిగా తినండి. ఈ ఆరోగ్య సంబంధంగా మీకు బాగోలేకపోవటం వల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఈ నెలలో గొంతు ఇన్ఫెక్షన్లు, ఇంకా కంటి సంబంధిత చికిత్సలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చాలా వరకు 8, 9 తారీఖులలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఇంకో విషయం ఏమిటంటే కనుక తులారాశి వారికి ఒక దేవత అనుగ్రహం వల్ల మీకు ఈ 8, 9, 10 తారీఖులో చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఎక్కువ సార్లు మీరు కూర్చున్నప్పుడు కానీ, ఏమైనా పనుకున్నప్పుడు కానీ అమ్మవారిని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మంత్రాన్ని 108 సార్లు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం వల్ల మీకు కొంత ఓదార్పు కలగవచ్చును. మీకు ఆరోగ్యం పరంగా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, డబ్బు సమస్య అయినా, పిల్లలు విద్యాపరంగా కానీ, కుటుంబంలో వ్యవహారాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి. మీరు 8, 9 తారీఖులో చాలా వరకు అమ్మవారి ధ్యానాన్ని పాటించడం వలన మీకు చాలా వరకు అయితే అనుకువగా ఉంటుంది. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే 5వ ఇంట్లో శని ఉండటం వల్ల కూడా మీరు కొంచెం లాభాలు పొందుతారు. కానీ ఈ 8, 9 తారీఖులో చాలా వరకు మీరు అంటే పక్క మీ ఫ్రెండ్స్ని నమ్మి మోసపోయే ప్రయత్నాలు కనబడుతున్నాయి. మీరు పెట్టుబడులు పెట్టే వాళ్ళైతే కనుక కొంచెం ఆచితూచి మీ సమస్యలను పరిష్కరించుకొని మీరు రావాలి. ఎందువల్లంటే మీరు ఈ సమస్యలు ఈ 8, 9 తారీఖులో మీకు కొంచెం గ్రహం సరిగా లేకపోవటం వల్ల మీకు ఈ అవకాశాలు అయితే సరిగా లేవు. అందువల్ల మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా, ఏమైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళైతే కొంచెం ముందుగా ఆలోచించుకొని ప్రయత్నించండి. మీకు 8, 9 తారీఖులలో అమ్మవారి అనుగ్రహం ఉంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అమ్మవారు మీకు అనుగ్రహిస్తుంది. మీరు ఈ నెలలో చాలా వరకు డబ్బు సమస్యలను, ఈ విపరీతమైన డబ్బు సమస్యల్లో కుంగిపోవాల్సి వస్తుంది. ఈ డబ్బు సమస్యలో ఉండటం వల్ల కూడా మీరు ఇంట్లో వాళ్ళతోటి చనువుగా ఉండలేకపోతారు. మీకు సంబంధించిన వారిలో
ఎక్కువగా బాధపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ ఇంటి వాళ్ళు కావచ్చు, మీ దగ్గర చుట్టాల వారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే కారణాలైతే కనబడుతున్నాయి. మరి మీ ప్రియమైన వారితో ప్రేమలో ఇంకా వివాహ జీవితంలో తక్కువ సామరస్యాన్ని ఎదుర్కొంటారు. మీరు ఈ నెలలో మీకు డబ్బు ప్రవాహం అంత సాఫీగా ఉండదు. కానీ మీరు ఎంత వీలైతే అన్ని సార్లు అమ్మవారి నామాన్ని జపించండి. ఇంకోటి పరిహారం ఏమిటంటే గనుక మీరు 11 సార్లు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించండి. ఎందుకంటే అన్నిటికీ ప్రథమ పూజ్యుడు వినాయకుడు. వినాయకుని మనం తలుచుకున్న వెంటనే కానీ మనకున్న సమస్యలు కానీ, పరిష్కారాలు కానీ చాలా వరకు తగ్గుతాయి. వినాయకుడు నామ జపం చేయటం వల్ల కూడా మనకు వచ్చే కష్టాలను వినాయకుడు మనకి తగ్గించగలడు. అందువలన మీరు ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎంత వీలైతే అన్ని సార్లు జపిస్తూ ఉండండి. దీనివల్ల మీరు కొంచెం కోలుకోగలుగుతారు. అంటే వృత్తిపరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, ఇంకా ఏమైనా సమస్యల వల్ల గానీ, మీరు బాధపడుతున్నా గనక కొంచెం మంత్రాన్ని జపించడం వల్ల మీకు కొంచెం స్థిమితంగా ఉంటుంది. ఇంకోటి తులారాశి వారికి ఈ 8, 9 తారీఖులలో మీకు ఎంత వీలైతే అంత ఆహ్, అడుక్కునే వాళ్ళకి కానీ, పేదవాళ్ళకి గానీ దుప్పట్లు, తిండి, ఫ్రూట్స్ ఏమైనా సంబంధించినవి గానీ మీరు పంచిపెట్టడం వల్ల కూడా మీకు ఒక రకంగా ఉంటుందనమాట. మరి ఈ తులారాశి వారికి ఈ ఒక రాశి ఫలంలో చూస్తున్నట్లయితే గనుక వీళ్ళకి కొన్ని అనుకోని పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అంటే మీ పక్కన ఉండే స్త్రీల వల్ల కొంచెము మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీరు మీ ప్రియమైన స్నేహితురాలను ఆకర్షించడానికి చాలా ప్రయత్నాలు సృష్టించవచ్చు. మీరు ఆమె మీకు ఒక బహుమతైన ఇస్తుందనమాట. మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మిమ్మల్ని తనలా ఉచ్చులో ఏసుకోవడానికి, ఇలాంటి ఏమైనా సరే కొన్ని సందర్భాల్లో ఆమె మిమ్మల్ని లాక్కోవాలని చూస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి స్త్రీలని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఈ నెలలో చాలా వరకు ఎక్కువ అమ్మవారి నామాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి. ఈరోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా ఒక పనిలో చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే మీకు వస్తుంది. ఎందువల్లంటే ఇది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లను పాడు చేయాలని చూస్తారు. కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీరు పరిశీలిస్తూ ఉండండి. ఎందువల్లే మీరు ఈ పని చేద్దాం అనుకునే లోపు వాళ్ళు మిమ్మల్ని ఆ పని నుంచి పక్కకు తప్పించాలని చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందువల్ల మీరు అలాంటి వాళ్ళు మనకు చెప్పేది మన మంచి కోసం చెప్తున్నారా, మన చెడు కోసం చెప్తున్నారా అనేది మీరు కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మీకు అర్థమవుతుంది. వాళ్ళు మీ మంచి కోసం చెప్తున్నారా, దేనికోసం చెప్తున్నారా అనేది. మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానము, ద్వేషాన్ని పెంచవచ్చును. ఎందుకంటే మీరు ఇప్పుడున్న కొన్ని ఇబ్బందుల వలన వాళ్ళు చెప్పే ప్రతి మాట మీకు చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. పనిచేసే చోట తలెత్తే కష్టాలు, సమస్యలు సరైన వేళకు సహోద్యోగుల నుండి సహాయం అందగలదు. అది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. మరి 8, 9 తారీఖులో సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీరు కొన్ని వైవాహిక జీవితాల్లో కానీ ఇబ్బందుల వల్ల ఉన్నట్లు క్లిష్ట పరిస్థితిలో వివాహ జీవితంలో మీకు చాలా వరకు ఈ క్లిష్ట పరిస్థితులైతే ఎదుర్కొంటారు. రోజు మీరు ఖచ్చితమైన ఆహ్, చాలా వరకు మీరు అమ్మవారి నామాన్ని జపించడం వల్ల మీకున్న కొన్ని సమస్యలైతే తొలగిపోతాయి. మీరు ఈ 3 రోజులు ఎక్కువ ఆకుపచ్చ, ఎరుపు అలాంటి బట్టలు ధరించండి. మీరు కుటుంబ సభ్యుల ఆనందాన్ని పెంచుకోవడం కోసము శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండండి. మీకు మీరేమన్నా ఇన్వెస్ట్ చేయకుండా ఎక్కువ 5 నంబర్స్ అని మీ అదృష్ట సంఖ్య వచ్చి 5. మీరు ఈ 5 అనే నెంబర్ మీద మీరు ఎలాంటి ప్రయత్నాలైనా చేయొచ్చు. మీరు ఏమన్నా పెట్టుబడి పెట్టదలుచుకున్న 5 అనే నంబర్ అంకె వచ్చినట్టుగా మీరు మీ ప్రయత్నాలు చేయండి. మరి ఈ తులారాశి వారికి ఈ 8, 9 తారీఖులలో చాలా వరకు దైవ బలం తోడైతే కనుక మీరు ఏ పనైనా చేయగలుగుతారు. అందువల్ల మీరు మీకు వీలైనన్ని సార్లు అమ్మవారి నామాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీరు ఆ శివాలయానికి వెళ్ళి అభిషేకం చేపించుకుంటూ ఉండండి. దీని ద్వారా మీకు వచ్చే సమస్యలు మీరు ఎదుర్కోగలుగుతారు.